వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ దేశం తిండి తినుకుంటూ ఈ దేశంలో ఫేమస్ అయ్యి పాకిస్తాన్ వేసినటువంటి కుక్క బిస్కెట్లకు ఆశపడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 11 మంది. సో ఇప్పటికి మనకి 6 మంది దొరకడం అనేది జరిగింది. సో ఈ 6 మంది హైదరాబాద్, అలాగే విజయనగరం, అలాగే కీలక చోట్ల బాంబు పేలుడు, టిఫిన్ బాక్స్ లో బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం చేశారు. అందులో మన దేశంలో ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీలు దీనికి సపోర్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి విషయం, సమాచారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మరి ఎవరా 11 మంది? ఎవరా దేశ ద్రోహులు? దేశంలో ఉంటూ దేశానికి ద్రోహం చేసేటువంటి కుక్కలు అనుకోవచ్చు. సో ఎవరు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, సో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు తమ స్వార్థం కోసం తల్లి లాంటి దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎక్కువయ్యారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పని చేస్తున్నట్టు భావిస్తున్నటువంటి 11 మంది గూఢాచారులు బయటపడ్డారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు, ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్థం. ఆ 11 మంది వివరాలకు వెళ్తే ఎవరు ఆ 11 మంది అనేది ఒకసారి చూద్దాం. ఒకటి జ్యోతి మల్హోత్రా. సో ఈమె ఏకంగా పాకిస్తాన్ సంబంధించి అంటే 30 ఏళ్ల జ్యోతి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తుంటుంది. యూట్యూబ్ లో ట్రావెల్ విత్ జో పేట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కి చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకి పరిచయం అయిపోయింది. అంటే ఢిల్లీలో ప్రతి ఒక్క కమిషన్లు ఉంటాయి ఆయా దేశాలకు సంబంధించి. సో పాకిస్తాన్ హై కమిషన్ చెందినటువంటి డానిష్, సో డానిష్ ని ఈమె లవ్ చేసిందా, మరి ప్రేమలో దించిందా, లేకపోతే శారీరకంగా వాడుకున్నారా అనేది పక్కన పెడితే, సో తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో క్లోజ్నెస్ తోటి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, దానికి ముందు పహల్గాం దాడి జరిగింది కదా, 20 మంది చావు కారణం జ్యోతి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జ్యోతి పాకిస్తాన్ కి వెళ్ళడం, 2 నెలల తర్వాత మళ్ళీ కాశ్మీర్ కి వెళ్ళడం, పహల్గాం లో ఎక్కడెక్కడ ఏ ప్లేసులు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి వీడియోలు తీసి ఇక్కడ డానిష్ కి అందించడం. సో డానిష్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతోటి లింకులు ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ కి, అక్కడ ఉగ్రవాదులకి సమాచారం చేరవేసి 26 మందికి చావు కారణమైనటువంటి రాక్షసి ఈ జ్యోతి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సెకండ్ పర్సన్ ఈజ్ దేవేంద్ర సింగ్ దిల్వాన్. సో దేవేంద్ర సింగ్ దిల్వాన్, సో వీడేం చేశాడు ఈ అవలగాడు అంటే, పంజాబ్ లోని మక్ఫర్ కి చెందిన దేవేంద్ర సింగ్ దిల్వాన్ పాటియాలలో ఖల్సా కాలేజ్ లో MA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వీడు MA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, వీడు స్టూడెంట్ వీడు. సో MA ఫస్ట్ ఇయర్ చదువుకోవడానికి అసలు కాలేజీలో అయితే దేశభక్తి ఉంటుంది, మరి వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారు అనేది చూడాలి. MA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ISI లతో పరిచయం అయ్యింది. అప్పటి నుంచి భారత్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నులు ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్లు వీడు దేవేంద్ర సింగ్ వీడు అంటే ఒప్పుకోవడం అనేది జరిగింది. మూడోడు ఎవడంటే తారిఫ్ అంట పేరు. సో తారిక్ ది హర్యానాలోని కంగారా. వీడు కూడా హర్యానాడే. పాకిస్తాన్ కోసం గూఢచారం చేస్తున్నాడు అన్న కారణంతో హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా అతన్ని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ 4వ పర్సన్ ఆర్మన్. వీడు 23 ఏళ్ళు అంటే వీడికి, ఆర్మన్ అనేటువంటి 23 ఏళ్ళు. సో పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్ కి చేరవేశాడు. హర్యానాలోని ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత 5వ వ్యక్తి నౌమన్ ఇల్లాహి అంట. సో 24 ఏళ్ల నౌమన్ ఇల్లాహిది ఉత్తరప్రదేశ్ లోని ఖైరానా. నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. వీడు ఒక సెక్యూరిటీ గార్డ్. సో ఇతడు పాకిస్తాన్ IAS తో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్ కి సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు వచ్చేవి, అతడి బావమర్ది అకౌంట్ లో పడేటివి అని చెప్పేసి పోలీసులు విచారణలో తేలింది. 6వ పర్సన్ వచ్చేసి షహజాద్. వీడు ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి. భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమంగా రవాణా చేస్తుంటాడు వీడు. సో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. నిన్న కూడా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇతన్ని అరెస్ట్ చేసింది. 7వ వ్యక్తి వచ్చేసి మొహమ్మద్ ముర్తాంజా ఆలీ అంట. వీడు IS తో కలిసి పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ చెందిన IS తో పనిచేస్తున్నాడు. ఏకంగా మొబైల్ యాప్ ని తయారు చేశాడు. వీడు ఏకంగా మొబైల్ యాప్ ని తయారు చేసి గుజరాత్ పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు. 8వ పర్సన్ పేరు గజాలా. సో గజాలా తర్వాత 9వోడు యామిన్ మొహమ్మద్. 10వ వ్యక్తి సుఖ్ప్రీత్ సింగ్. వీడు ఏంటంటే పంజాబ్ లో గురుదాస్పూర్ కి చెందిన సుఖ్ప్రీత్ సింగ్ ను పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. తర్వాత 11వ వ్యక్తి కరణ్బీర్ సింగ్. వీడు కూడా పంజాబ్ కి చెంది, అలాగే భారత ఆర్మీకి చెందినటువంటి కీలక సమాచారాన్ని వీడు పాకిస్తాన్ కి చేరవేస్తున్నట. ఈ 11 మందిని ఏం చేయాలి అన్నది మీకే వదిలేస్తున్నా. మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.